ఈ రోజు మనం మహాసాధ్వి హేమారెడ్డి మల్లమ్మ గారి గురించి తెలుసుకుందాం. వీరు శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి రామాపురంలో నాగిరెడ్డి మరియు గవ్వమ్మకి జన్మించారు. వారికి చాలా కాలం సంతానం లేకపోతే శివుడు కల్లో కనిపించి ఒక సాధ్వి మీకు జన్మిస్తుందని చెప్తారు. అలాగే ఆవిడ జన్మిస్తారు. ఆ తర్వాత వారిని సిద్ధాపురంకి చెందిన బ్రహ్మారెడ్డి వారికి ఇచ్చి వివాహం చేస్తారు. అక్కడ అత్తగారు మరియు తోడుకోడళ్ల పోరుకి ఆవిడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆఖరికి భర్తే తనని చంపే స్థాయికి తీసుకొస్తారు. అప్పుడు ఆవిడ శ్రీశైలం వచ్చి స్వామివారిని పూజించుకుంటూ ఇక్కడే ఉండిపోతుంది. ప్రతిరోజు చేసిన భస్మంతో స్వామివారి అర్చన చేసేది. ఆ అర్చన చేసిన స్థలం ఇప్పుడు మీరు చూస్తుంది ఇదేను. ఆ కుంటలో నీరుతోనే స్వామికి అభిషేకం చేసేది. ఇక్కడే ఆవిడ చాలా నాళ్ళు తపస్సు చేసింది. అయితే స్వామి దర్శనం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆవిడ సంతోషంతో కన్నీరు కార్చింది. ఆ కన్నీరు పడ్డ ప్రదేశంలో ఈ రోజుకి కూడా నీరు ఉబికి వస్తూ ఉంటుంది. దాన్నే మల్లమ్మ కన్నీరు అంటారు. ఇది శ్రీశైలంలో ఉంది. తప్పక అందరూ దర్శించండి. ఈ ప్రదేశంలోనే 32 మంది కాలభైరవుల్లో శ్రీశైలంలో ఒక స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. మల్లమ్మ కన్నీరు ప్రదేశం.